ఇండిజెన్ ప్రాజెక్ట్ INDIGEN ఇది ఒక ప్రముఖమైన ప్రాజెక్ట్. దీనికి ఫండ్ చేస్తుంది CSIR, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇండియాలో సైంటిఫిక్ రీసెర్చ్లో ఒక కేంద్ర బిందువు అయిన సంస్థ. ఈ సంస్థ ద్వారా ఈ ఇండిజెన్ ప్రాజెక్ట్ దీనివల్ల మనకు జరగబోతున్న లాభం ఏంటి, అసలు ఈ ప్రాజెక్ట్ వెనకాల ఒక రహస్యం ఏంటి, మనందరం సామాన్యంగా వింటూ ఉంటాం. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతంలో ప్రజలకి కిడ్నీ సమస్యలు ఎక్కువ ఉన్నాయని. కర్ణాటకలో శివమొగ్గ ఏరియాలో 35% నుంచి 40% మంది ప్రజలకు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాబ్లం, కీళ్ళ నొప్పుల ప్రాబ్లం ఎక్కువ ఉందని, దాంతో వాళ్ళు చాలా పొట్టిగా తయారవుతున్నారు, సరిగా నడవలేకపోతున్నారు అని. ఇలా ఆలోచిస్తే 7 కోట్ల మంది భారతీయులు రకరకాల జెనెటిక్ డిజార్డర్స్తో బాధపడుతున్నారు. వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినటమే కాకుండా ఇండియాకి ఆర్థికంగా కూడా దీనివల్ల చాలా నష్టం వస్తుంది. భారతదేశంలో ఊబకాయం, డయాబెటీస్, క్యాన్సర్, రకరకాల సమస్యలు రకరకాల జాతులకి తెగలికి వస్తున్నాయి. మనం ఇప్పుడు గమనిస్తే కొన్ని రకాల జబ్బులు కేవలం షెడ్యూల్ తెగల వాళ్ళకి మాత్రమే వస్తాయి. ఉదాహరణకి తలసీమియా, సిక్కిల్ సెల్ అనీమియా, అవి అందరికీ రావు. అదేవిధంగా మన జనసాంద్రంలో వచ్చే జబ్బులని కొన్ని తెగలకు రావు అన్నమాట. అసలు దీని వెనకాల ఉన్న రహస్యాలు ఏంటి, మానవ జన్యుక్రియ వెనకాల ఉన్న రహస్యం ఏంటి, ఇదంతా చదవటానికే ఇండిజెన్ ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం. అసలు ఈ ప్రాజెక్ట్లో పబ్లిక్ హెల్త్, ప్రజారోగ్యం ఒక ప్రధాన అంశం అన్నమాట. ఈ జన్యుక్రయాన్ని, మన జన్యుక్రమాన్ని అధ్యయనం చేయడానికి 1008 మంది ప్రజల్ని రకరకాల డైవర్సిఫైడ్ గ్రూప్స్, అంటే 55 డైవర్సిఫైడ్ గ్రూప్స్, 55 విభిన్న తత్వాలు కలిగ రకరకాల గ్రూప్స్, అంటే కొంతమంది కొన్ని ప్రాంతాలు వేరువేరు, కొంతమంది కొన్ని తెగలు జాతులు వేరువేరుగా రకరకాల ప్రాంతాల నుంచి, రకరకాల తెగల నుంచి ఇండియాలో 55 టైప్స్లో 1008 మంది ప్రజలను సేకరించి వాళ్ళ జన్యు క్రమాన్ని అధ్యయనం చేశారు. ఈ ఇండిజెన్ ప్రాజెక్ట్లో ఇదొక ప్రోగ్రామ్ అన్నమాట. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే, మానవ హ్యూమన్ జీన్, అసలు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అనేది 1990స్లో స్టార్ట్ అయ్యి 2003లో దాని మీద అమెరికా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇండియాలో మొట్టమొదటిసారిగా హ్యూమన్ జీనోమ్ని, దాని యొక్క సీక్వెన్స్ని పరిశోధించామని చెప్పి ఇండియా కూడా 2009లో ప్రకటించింది. అయితే మనుషులకు వచ్చే జబ్బులు, వాళ్ళకున్న వల్నరబిలిటీస్, ఆ జబ్బులకి ప్రెసిషన్ మెడిసిన్, అంటే మనం జీవక్రియలతో కాకుండా కరెక్ట్గా జీన్ని అడ్రస్ చేసే మెడిసిన్స్, టార్గెటెడ్ మెడిసిన్స్ అనమాట. దాంతోపాటు ఫార్మా జీనోమిక్స్ అంటే ఏ విధమైన ఎగ్జాక్ట్ మందు ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్కి సూట్ అవుతుంది, అడ్వర్స్ ఎఫెక్ట్ లేకుండా టార్గెటెడ్ గ్రూప్స్ అనమాట. ఉదాహరణకి కొన్ని జబ్బులు, సే డయాబెటీస్ ఉందనుకోండి, ఇండియన్స్లో ఎక్కువ వస్తుంది. అలానే ఊబకాయం ఇండియన్స్లో ఎక్కువ వస్తుంది. చైనీస్లో, జపనీస్లో ఊబకాయం ఎందుకు తక్కువ ఉంటుంది. సో ఇలా కొన్ని పర్టికులర్ స్టడీస్ చేయడం వల్ల ఈ ఫార్మా జీనోమిక్స్లో కరెక్ట్గా టార్గెటెడ్ డ్రగ్ తయారు చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇండిజెన్ ప్రాజెక్ట్ అనేది ఇంత పెద్ద స్థాయిలో భారతదేశంలో స్టార్ట్ అవ్వటం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఖచ్చితంగా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో దీని మీద మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. జీనోమిక్స్ గురించి కానీ, లేదా హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ గురించి కానీ, లేకపోతే ఈ స్టెమ్ సెల్స్ గురించి కానీ, లేకపోతే డైరెక్ట్గా ఇండిజెన్ ప్రాజెక్ట్ గురించి కానీ. సో దీనిలో ఏ విధమైన క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ చెప్పే విధంగా ఉండాలి. సో దీనికి సంబంధించి ఈ రకరకాల ట్రైబల్ గ్రూప్స్, రకరకాల తెగలు, దాంతోపాటు మనం కూడా ఇండిజెన్ ఇనిషియేటివ్ కింద రిజిస్టర్ చేసుకుంటే మనకు కూడా ఈ మన జీన్ సీక్వెన్సింగ్ జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. దీని గురించి కూడా గవర్నమెంట్ కొన్ని ప్రకటనలు చేసింది. అయితే దీనిలో మేజర్గా CCMB, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఇది కూడా ఫిలిమ్స్ క్వశ్చనే. CCMB ఎక్కడుంది అని. ఈ ఇండిజెన్ ప్రాజెక్ట్లో CSIR కింద
పనిచేస్తున్నాయి 2 ఇన్స్టిట్యూషన్స్. ఒకటి సిసిఎంబి, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, హైదరాబాద్లో ఉంది. రెండోది ఐజిఐబి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ బయాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ, ఇది ఢిల్లీలోనే ఉంది. సో సిసిఎంబి మీద, ఐజిఐబి మీద కూడా క్వశ్చన్ రావచ్చు. ఇవన్నీ కలిపితే మనిషి యొక్క జీవితంలో జీన్స్ యొక్క ప్రభావం, మనిషి యొక్క నిర్మాణంలో జీన్స్ యొక్క ప్రభావం మీద కూడా క్వశ్చన్ రావచ్చు. ఇదే ఇండిజెన్ ప్రాజెక్ట్ కొత్త ఇనిషియేటివ్.